జగన్ పైన చంద్రబాబు చేస్తున్న విమర్శలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. నోటికొచ్చిన తిట్లు తిడుతున్నారని ఫైర్ అయ్యారు సజ్జల. చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అసలు మనిషిగానే అని అనిపిస్తుంది. అసలు మనిషి జన్మెత్తినా కూడా అర్థం కావట్లా. ఈరోజు వరుస పెట్టి చదివితే 50 దాకా తిట్టిన తిట్లు అటు తిప్పి ఇటు తిప్పి ఇంకా అలాంటి రోజు మొత్తం మీరు లెక్క పెడితే బహుశా ఆయన ప్రసంగం అరగంట తాగితే 27 నిమిషాల పైగా తిట్లే ఉంటాయి అనుకుంటున్నాను. ఏమేమో మాట్లాడతాడు. భూమికి భారం అంటాడు, జన్మభూమికి భారం అంటాడు, తల్లికి భారం అంటాడు. ఏదైతే చంద్రబాబును చూసి వాళ్ళ నాయన కూడా సిగ్గుపడి ఉంటాడు, వాళ్ళమ్మ. అవన్నీ తెచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెడుతున్నాడు. ఏదైతే తనకున్న అవలక్షణాలన్నీ ఒళ్ళంతా ఉన్నాయో అవన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనుకుంటాడు. సంధి ప్రేలాపనలు అంటారు కదా, డెలీరియం. ఆ టైంలో ఏమేమి వస్తాయో తెలియదు. తన్నుకొని వస్తాను. నిన్న ఏకంగా చంపాలని కూడా, చంపితే ఏమవుతుందని అన్నాడు. ఈరోజు అట్లాగే తిట్లున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నుంచి లేపేస్తే ఎలా ఉంటుంది, ఏం చేసుకుంటాడన్నటువంటి విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. మీకు చంద్రబాబు నాయుడులో మానవత్వం లేదు. ఒక మనిషి కాదు, ఒక క్రూరుడు, ఒక మృగం. అతను నిజానికి ఈ భూమి మీద ఒక మానవుడిగా పుట్టేదానికి అనర్హుడు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. జగన్ రెడ్డి గారికి ఏ ఆపద జరిగినా ఇక్కడ ఈ భూ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు ఉండడానికి అనర్హుడు, ఉరితీత తీస్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ రకంగా చేశాడో మీకు తెలుసు. దోచుకో పంచుకో, ఇష్టానుసారంగా దాచుకు తినేయటమే, ఓట్లేస్తే యంత్రాల్లాగా ప్రజలను వాడుకుంటమే. కానీ ఆయన ఏం చేయాలో, ఏం తినాలో, ఎలా తినాలో అలా గడ్డి మేసినట్టు మేసేశారు. నిన్న నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలో మరి నిన్ను చంపితే ఎవరు అడుగుతారని అంటావు. నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతున్నాను. నువ్వు అసలు మానవ జన్మ ఎత్తేవా అని అడుగుతున్నాను. ఎన్టీ రామారావును పొట్టను పెట్టుకున్నావు, వంగవీటి మోహన్ రంగాను పొట్టను పెట్టుకున్నావు, మల్లెల బాబ్జీని పొట్టను పెట్టుకున్నావు, ఇంకా చాలామందిని పొట్టను పెట్టుకున్నావు. నీ దుర్మార్గ పాలన బయలైంది. ఇవాళ ప్రజలందరికీ కూడా తెలిసింది. ప్రజలకు మేలు చేసి, మంచి చేసి, పిల్లలకు చదువులు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేట వేశారనే కదా నీ బాధ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల మనిషే, ప్రజల గుండెల్లోనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు. కింద ప్రజలు ఉన్నారు, ఆయన పైన దేవుడు ఉన్నాడు అని అంటాడు ఎప్పుడు. అలాగే ఇవాళ ప్రజలకి మేలు చేయటంలో ఇవాళ ఆయన పెట్టిన మేనిఫెస్టో అన్నీ డబల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఎంత ఉక్రోషంతో, కక్షతో, కార్పుణ్యంతో ఆయన్ని అంతం చేయాలనే ప్రయత్నాలు చాలా జరిగినాయి. కానీ ఆయనకి దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. కాబట్టి నీ కుళ్ళి కపట మోసాలు భగవంతుడు గమనిస్తున్నాడు. నువ్వు చాలా బాధలు అనుభవిస్తావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.